BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఓటమి వైసీపీ ఇంటిగ్రిటీని దెబ్బతీసిందా? జగన్ పార్టీ ముక్కలు చెక్కలు కాబోతుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునన్న సమాధానమే వస్తోంది. వైసీపీ పూర్తిగా దివంగత వైఎస్ఆర్ లెగసీపైనే ఆధారపడి ఉంది. అంటే వైఎస్ కుటుంబ ఐక్యతే ఆ పార్టీకి బలం. అయితే ఇప్పుడు ఆ బలం వైసీపీకి లేదు. జగన్ తన 5 ఏళ్ల పాలనతో చేతులారా వైసీపీ లెగసీని వదులుకున్నారు. కాదు దూరం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో పార్టీపై తన ఆధిపత్యానికి అడ్డు వస్తారన్న అనుమానమో మరేటో కానీ ముందు చెల్లి షర్మిలను, ఆ తర్వాత తల్లి విజయమ్మను పార్టీకి దూరం చేశారు. వారంతట వారే పార్టీతో బంధాన్ని పుట్టుక్కన తెంచేసుకునేలా చేశారు. ఆ క్రమంలో చెల్లిని, తల్లిని కూడా అవమానించారు. దీంతో ముందు షర్మిల తెలంగాణకు వలస వెళ్లి తండ్రి వైఎస్ పేరు మీద ఆ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేసుకుని తన రాజకీయాలు తాను చేసుకుంటూ సాగుతుంటే అందుకు కూడా జగన్ పలు ఆటంకాలు కల్పించారు. షర్మిలకు ఎటువంటి సాయం అందకుండా మోకాలడ్డారు. ఈ క్రమంలో తల్లి షర్మిల కూడా వైసీపీతో అనుబంధాన్ని తెంచుకొని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవితో సహా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కుమార్తె షర్మిల పంచన చేరారు. సోదరుడి వేధింపుల కారణంగా షర్మిల తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఆ పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి సోదరుడికే సవాల్ విసిరారు. సరే, షర్మిల ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. అంతకుమించి తన ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా జగన్ను, ఆయన పార్టీని ఏపీ ప్రజలు అధికారం నుంచి దించేశారు. దీంతో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమైంది. జగన్ ఒక్కడు ఒకవైపు, వైఎస్ కుటుంబం మొత్తం మరోవైపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో వైసీపీలో ఉండేదెవరు, గోడ దూకేసేదెవరు అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటిదాకా జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు వ్యవహరించిన ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఏమాత్రం సందు చిక్కినా పార్టీ గోడ దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరు పొందిన వారు కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అలా వెళ్లిన వారిలో పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గన్నవరం మాజీ ఎంపీ వల్లభనేని వంశీ వంటి వారు ఉన్నారని పార్టీ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఈ తరుణంలో ఇడుపలపాయలో జరిగిన వైఎస్ జయంతి వేడుకలు వైఎస్ కుటుంబంలో ముగ్గురు 3 దారులు అన్నట్లుగా ఆ కార్యక్రమం జరిగింది. ఇడుపులపాయలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమం సాక్షిగా జగన్ వైఖరిని గమనించిన వారు కుటుంబంతో ఆయన సయోధ్య అసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చేశారు. అంతేకాకుండా సొంత బాబాయ్ వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ను వెంటబెట్టుకుని ఆయన తిరగడంతో జగన్ వైఎస్ అభిమానులకు దూరమయ్యారు. ఇక ఇప్పుడు ఇంతకాలం ఏ అవినాష్ కైతే తాను రక్షణ కవచంగా నిలబడ్డారో అదే అవినాష్ కూడా రివర్స్ అయ్యేలా జగన్ అడుగులు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వెళ్లడానికి ఇసుమంతైన ఆసక్తి చూపని జగన్ దృష్టి ఇప్పుడు లోక్సభపై పడిందని అంటున్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి ఏదో మేరకు రక్ష కావాలంటే లోక్సభ సభ్యుడిగా ఉంటేనే సాధ్యమవుతుందని ఆయన భావనగా చెప్తున్నారు. అందుకే పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి కడప లోక్సభ సభ్యునిగా పోటీలో దిగాలని జగన్ భావిస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇందుకోసం ఆయన అవినాష్ ను కడప లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. గతంలో కూడా వైఎస్ వివేకానందరెడ్డిపై ఇలాగే ఒత్తిడి తెచ్చి కడప లోక్సభ సభ్యత్వానికి దూరం చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు అవినాష్ అందుకు అంగీకరించే పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు తనకు రక్షణ కవచమని వైఎస్ అవినాష్ రెడ్డి బలంగా భావిస్తున్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి పీఠం చేజారడంతో అక్రమాస్తుల కేసుల్లో కేంద్రాన్ని మేనేజ్ చేసేందుకు పార్లమెంటుకు వెళ్లడం ఒక్కటేనన్న మార్గమని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఈ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు పొడసూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక అదే జరిగితే అంటే అవినాష్ కడప లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి నిరాకరించి తమ్ముడే పేకాటే అన్నట్లుగా రాజకీయమే అంటే జగన్ పరిస్థితి ఏమిటి అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొత్తం మీద ఏ రకంగా చూసినా ఎక్కడా కూడా జగన్ మాట నెగ్గే పరిస్థితులే కనిపించడం లేదు.